అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అబ్దుల్లా, ఏదో బాధ కనిపిస్తుంది నీ ఫేస్లో. ఉమర్, ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నామని అంటారు. టెక్నాలజీ ఉంది, చంద్రుడి వరకు వెళ్ళామంటారు. కానీ ఇంకా అంటరానికరముంది. జాతి పేరుతో ద్వేషముంది, వర్ణం పేరుతో అవమానముంది, మనిషిని మనిషిగా చూడలేని సమాజం. ఇది నిజంగా కొత్త సమస్యేనా? కాదు అబ్దుల్లా, ఇది కొత్త సమస్య కాదు. పాత అజ్ఞానం కొత్త పేర్లతో తిరిగి వస్తోంది అంతే. అయితే ఉమర్, నిజమైన సమానత్వం అంటే ఏమిటి ఉమర్? అందరూ ఒకేలా ఉండడమా? కాదు. ఇస్లాం అందరూ ఒకేలా ఉండాలి అని చెప్పదు. ఇస్లాం చెబుతుంది అందరి విలువ ఒకటే, అందరి గౌరవం ఒకటే. తేడా శరీరంలో కాదు, తేడా హృదయంలో ఉంటుంది. అయితే ఉమర్, తెల్లవారు నల్లవారు, చిన్నవారు పెద్దవారు, ఆ జాతి ఈ జాతి అని ఏమీ లెక్కలోకి రావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట గుర్తుంచుకో అబ్దుల్లా. అల్లాహ్ దగ్గర మీ రంగు చూడరు, మీ వంశం చూడరు, మీ హృదయం, మీ కర్మలు మాత్రమే చూస్తారు. కానీ ఉమర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో బానిసత్వం చాలా సాధారణం కదా? అవును. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాజాన్ని మాటలతో కాదు, చర్యలతో మార్చారు. బానిసను సోదరుడిగా మార్చారు. బిలాల్ రజియల్లాహు అన్హు ఒక బానిస అయిన వ్యక్తి ఎలా అంత గౌరవం పొందాడు? ఎందుకంటే ఇస్లాంలో గొప్పతనం పుట్టుకలో కాదు, తక్వాలో ఉంది. అందుకే ఒక మాజీ బానిసే అజానిచ్చిన తొలి వ్యక్తయ్యాడు. ఉమర్, ఈరోజు మనం బానిసత్వం పోయిందని అంటాం. కానీ ద్వేషానికి, ఆలోచనలకు, అహంకారానికి బానిసలమయ్యాం కదా? అదే నిజమైన బానిసత్వం అబ్దుల్లా. శరీరానికి సంకెళ్ళు కాదు, హృదయానికి సంకెళ్ళు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏ మార్గం చూపించారు ఉమర్? మనిషిని మనిషిగా చూడమన్నారు, బలహీనుడిని పైకి లేపమన్నారు, గర్వాన్ని కింద పడేయమన్నారు. అల్లాహ్ ముందు అందరం సమానమే అన్నారు. అంటే ఉమర్, సమస్య సమాజంలో కాదు, మన మనస్సుల్లో ఉందన్నమాట. అవును అబ్దుల్లా, హృదయం మారితే సమాజం మారుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు హృదయాలను మార్చారు. ఒక్కడే దేవుడు, ఒక్కటే మూలం, ఒక్కే మానవత్వం. ఇది వాదన కాదు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన జీవితం.